యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దండాలు. ఫస్ట్ గా చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న తనుజ వీడియోస్ చేస్తానన్నావు కదా, చెయ్యట్లేదు ఏంటి అని. ఇంకొంతమంది అయితే తనుజ కోసమే మళ్ళీ బిగ్ బాస్ చూస్తున్నాము అంటున్నారు. ఎలా అంటే ఇదిగో ఇలా మా ఇంట్లో ఇంకా బిగ్ బాస్ అయిపోయినా గానీ మా ఇంట్లో బిగ్ బాస్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మాకు తనుజ అంటే అంత ఇష్టం. మేము తనుజ వీడియోస్ చెయ్యాలని నాకు ఉంది, కానీ తనుజ వీడియోస్ అందరిలాగా ఏదో అల్లా టప్పాగా చేస్తాము మనం. తనుజ ఎవర్రా అసలు? తనుజ మన ఇంటి ఆడపిల్ల, మన ఇంట్లో ఉండాలి అనుకునే ఒక క్యారెక్టర్ లాంటి ఒక అమ్మాయి. మరి అలాంటి అమ్మాయి గురించి మనం వీడియో చేసేటప్పుడు ఏదో అల్లా టప్పాగా చేస్తామా? చెయ్యం కదా. దానికంటూ సపరేట్ గా ఒక ఎక్విప్మెంట్ కావాలి. సో దానికి ఎక్విప్మెంట్ అంటే మనం ఆ వీడియోని క్షుణ్ణంగా చూస్తూ అక్కడ ఏం జరిగిందో పరిశీలిస్తూ దాని గురించి మనం చెప్పాలి. సో అలా చెప్పాలంటే మనకి కంపల్సరీగా మనకు ఒక ల్యాప్టాప్ గానీ పీసీ గానీ కావాలి. ఎందుకంటే మనం పిన్ టు పిన్ చెప్పాలి కదా. సో అది కావాలంటే మనకి ఇప్పుడు కావాల్సిన సెటప్ ఏంటంటే, ఇక్కడ మనం డైరెక్ట్ గా వీడియోని చూస్తూ మనం వీడియోతో మనం మాట్లాడుతూ ఇక్కడ ఎడిటింగ్ చేయాలి. మనకున్న ప్లేసే జానాబెత్తుడి ప్లేసు. ఈ ప్లేస్లోనే మనం పూర్తి సెటప్ చేయాలి. సో పూర్తి సెటప్ చేస్తూ మన దగ్గర పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమి లేవు. మన దగ్గర ఉంది ఇదిగో జస్ట్ ఇదిగో ఈ ట్రైప్యాడ్ ఒకటి, అక్కడ ఒక బొడ్డు ట్రైప్యాడ్ ఒకటి ఉంది. వీటితోనే మనం వీడియోస్ ఇప్పటి వరకు చేసాం. కానీ తనుజ వీడియోస్ చేయాలంటే ఎలా ఉండాలి? చాలా బాగా ఉండాలి, అవునా? సో దీనికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చుని నేను బరాయిస్తాను అంటున్నాను. ఎందుకంటే కొంతమంది వీడియోస్ తీస్తున్నారు, ఎలా తీస్తున్నారంటే ఉపయోగం ఉండదన్నమాట. ఉప్పుకి పప్పుకి పనికిరాని వీడియోస్ తీసిన లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. వెంటనే ఇలా ఛానల్ పెడుతున్నారు, అలా లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. కానీ మనము ఎంతో ఎఫెక్ట్ పెట్టి ఖర్చు పెట్టి వీడియోస్ తీస్తున్నాము. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన తనుజ వీడియోస్ తీయాలంటే దాదాపు నాకు ఇప్పుడు 40,000 to 50,000 ఖర్చు ఉంది. ఇదంతా ఎక్విప్మెంట్ నేను తీసుకోవాలంటే దాదాపు నాకు ఒక 50,000 వరకు ఖర్చు ఉంది. సో ఈ ఖర్చు నేను బరాయిస్తాను. ఎలా బరాయిస్తున్నానంటే చూపిస్తాయనండి. సో ఇది వచ్చేసి మన బైక్ అనమాట. దీనికి మనం కొన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అప్పుడు మనం దీన్ని సేల్కి పెట్టి దాని ద్వారా వచ్చిన అమౌంట్తో మనం ల్యాప్టాప్ తీసుకోవటం కానీ లేదంటే సిస్టమ్ తీసుకోవటం కానీ తీసుకొని చేసి దాని ద్వారా మనం వీడియోస్ చేస్తానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం. చాలా ఎడిటింగ్ పట్టింది. ఎందుకంటే అది ఎడిటింగ్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఆ ఫోన్లోనే నేను అన్ని వీడియోస్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ చేస్తున్నాను. సో అంత పెద్ద వీడియోస్ని మనం ఎంత ఎడిటింగ్ చేయాలి? సో అది సామాన్యంగా ఈ ఫోన్లో అయ్యే పని కాదు, చాలా టైం పడుతుంది. అదే సిస్టమ్ ఉన్నట్టయితే చాలా సింపుల్గా అయిపోయింది. నాకు కూడా ప్రతి వీడియో చేసి పెట్టడానికి కూడా నాకు బాగుంటుంది. అందుకని నేను దానికోసమని కొంచెం మనకి చాలా ఇష్టపడి నేను కొనుక్కున్న బైక్ ఇది. నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు అది. కానీ మీ అందరి కోసం మీకోసం నేను దాన్ని సేల్ చేసి దాని ద్వారా నేను మిగతా ఏర్పాట్లు అయ్యి ఉన్నాయి, అవి చేసి నేను ఆ వీడియోస్ తీస్తాను. ఓకేనా? సో నేను ఇంత కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులతో కష్టపడి కొన్న ఇష్టమైన బైక్ని అమ్ముకొని మరీ నేను ఈ 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇంత ఎక్విప్మెంట్ పెడుతున్నాను కదా. చాలా మంది నిన్నగాక మొన్న వచ్చి ఛానళ్ళు పెట్టి లక్షల్లో సబ్స్క్రైబర్స్ని మరి తెచ్చుకుంటున్నారు. మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తా మరి ఇంత చేస్తున్నా కానీ మనకు సబ్స్క్రైబర్లు రానప్పుడు మనం ఎందుకు పెట్టాలి ఇంత ఖర్చు అనే ఆలోచన వస్తుంది కదా ఎవరికైనా. సో నేను అలా కూడా ఆలోచించకుండా కేవలం తనుజాని ఇష్టపడుతున్న వాళ్ళందరి కోసం కూడా నేను వీడియోస్ చెయ్యాలి అని నేను ఈ ఖర్చును బరాయిస్తూ నేను ఈ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఇంకొంతమందికి సజెస్ట్ చేసేలా ఉండండి. ఓకేనా? సో మన వీడియోస్ తనుజ వీడియోస్ వస్తాయి, కన్ఫామ్ గా చేస్తాను. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. మరి దోస్తులు